నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక మంచి టాపిక్ తీసుకొచ్చాను ఈరోజు కూడా. పీతో మీ పేరు మొదలైందా? వామ్మో సార్, పీకి సంబంధించి చాలా ఉన్నాయి సార్. ఏంటి సార్ అలా చెప్తున్నారు మీరు? పీతో మొదలైతే ఏమవుతుంది సార్? పీతో మొదలైన వ్యక్తులందరూ కూడా బాగానే మంచి సేవ చేస్తున్నారు సార్. ఎవరికి వాళ్ళకు స్వలాభం చూసుకోకుండా చేస్తారు సార్ అని మీరు అనొచ్చు. క్లియర్గా చెప్తాను. స్వలాభం చూసుకోవాలి, పనికి తగ్గ ఫలితం ఉండాలి, ఇదంతా కూడా ఉండాలి. చూసుకొని చెప్తాను. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే గానుగాపూర్ వెళ్ళిరండి, సూపర్గా ఉంటుంది. మనందరి లైఫ్లో మంచి శక్తి ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్, మీ అందరి లైఫ్కి ఒక మంచి పవర్ కావాలి, ఆ పవర్ కూడా తెలియజేస్తాను. అలాగే ప్రతి వ్యక్తి కూడా ఒక శక్తి ఉండాలి. ఆ శక్తి పేరుతో, బిజినెస్ నేమ్తో, ఒక కాస్మిక్ ఎనర్జీతో, ఒక ఆరా పవర్తో, ఒక సూపర్ పవర్గా ఎదగడానికి ఉపయోగపడుతుంటుంది. చాలా డేంజరస్ అండి లైఫ్తో ఆడుకోవడం, డేంజర్. కొంతమంది అనుకుంటా ఉంటారు, నా లైఫ్ అంతా ఇంతే ఉంది సార్, ఏదో రాతలే అని చెప్పేసి వదిలేసిన సార్. అవసరం లేదా బాబు? బాగా చదువుకున్నావు, తెలివితేటలు ఇచ్చిండు, చుట్టుపక్కల నీతో ఉన్న అందరికి కూడా నీలాంటి తెలివితేటలే ఉన్నాయి. ఒకటే భూమి మీద పుట్టాము, ఒకటే అణువు నుంచి పుట్టిన వాళ్ళమే. రకరకాల అణువుల నుంచి కాదు మనం పుట్టింది, ఒకటే అణువు నుంచి. ఈ అణువు విచ్ఛిన్నమైపోయి రకరకాల జంతువుల నుంచి, రకరకాల జంతువుల మార్పిడి నుంచి మానవుడు పుట్టుకొచ్చాడు. ఇది మనందరికీ తెలుసు. ప్రతి ఒక్క జీవిలో, ప్రతి ఒక్క దాంట్లో నుంచే మనందరి రక్త మాంసాలు, మన మనుషులతో సహా, జంతువులతో సహా అన్ని రకాల, అన్నిటి నుంచి కూడా మనలాంటి జన్యువులే ఉంటాయి. ఇది ప్రతి ఒక్క వాటికి మాటలు రావు, మనకు మాటలు వస్తాయి. మనకు ఆలోచించే జ్ఞానం ఎంతైతే ఉందో ఒక జంతువుల్లాగే మనకు కూడా ఉంటుంది. కాబట్టి చూసుకోండి. ఎందుకంటే నా రాత ఇంతే ఏముండదు. వాళ్ళు నివసించే నివాస స్థలం యొక్క పవర్ ఉంటుంది, వాళ్ళు అవలంబించే వాళ్ళ మ్యారేజ్ డేట్ పవర్ ఉంటుంది, వాళ్ళు వాడే మొబైల్ నంబర్ పవర్ ఉంటుంది, రకరకాల ఏదో రకమైన పవర్ ఉంటుంది. లేకపోతే పూర్వజన్మ యొక్క పవర్స్ ఉండొచ్చు, కర్మల పవర్స్ కొన్ని ఉంటాయి. ఈ కర్మలు తీర్చుకోవడానికి కొన్ని మనం చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉంటాయి. ఇవంతా కూడా చాలా డెప్త్ సబ్జెక్ట్ ఉంటుంది. సింపుల్గా కరెక్షన్స్ అయినా చేసుకోండి. కనీసము మీ యొక్క లైఫ్లో పీతో మొదలైన పేర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, ఓన్లీ ఒక 5 to 10% వరకు నేను చెప్తాను. మిగతా అంతా మీకే తెలుసు కాబట్టి నేను చూసుకుందాం. నెక్స్ట్, మనందరం కూడా ఇవన్నీ కరెక్షన్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు పీతో ఉన్నా, ఏ లెటర్తో మొదలైనా, ఎట్లా ఉన్నా సరే మీ మొబైల్ నంబర్ మాత్రం కంపల్సరీ చేసుకోండి. ఇది చాలా అవసరం. మీకు 6తో మొదలవ్వాలా, 7తో మొదలవ్వాలా, 8తో మొదలవ్వాలా, ఎలా మొదలవ్వాలో మీరే చూసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక ఆల్ఫాబెటిక్తో మొదలయ్యే పేర్లు కావచ్చు, స్టార్ట్ అయ్యే 6తో కానీ, 7తో కానీ, 8తో కానీ, 9తో కానీ మన మొబైల్ నంబర్ సిరీస్ ఉంటున్నాయి ఈ మధ్యకాలం. ఈ మొబైల్ నంబర్ సిరీస్లలో మనం ఎలా దీన్ని అధిగమించాలి, ఎలా వాడుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది మనందరికీ తెలియాలి. చూసుకొని ముందుకెళ్ళండి. నెక్స్ట్, మనకు ఒక ఆరా శక్తి పవర్ కావాలి, దైవశక్తి కావాలి. శక్తివంతంగా మనం ఉండాలంటే మనకు కుబేర రాడ్స్ మన ఇంట్లో ఉండాలి. అవి ఏంటో చాలా వీడియోస్ ఉన్నాయి. నాకు ఒక హాయ్ అని కింద స్క్రోల్ అయ్యే నంబర్స్ కొట్టినా మీకు అష్టైశ్వర్యాల కొరకు అని ఒక వీడియో లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి చూసినా మీకు ఓపెన్ అయ్యి క్లియర్గా ఆ వీడియో వస్తుంది, చూసుకోండి. హాయ్ అంటే మా మొబైల్ నంబర్స్ కింద స్క్రోల్ అవుతున్నాయి కదా, ఆ నంబర్స్లో ఏ నంబర్కి పెట్టినా కూడా మీకు వస్తుంది. నెక్స్ట్, మనందరి లైఫ్లో ఒక మంచి పేరు కావాలి, మంచి మొబైల్ నంబర్ కావాలి, మంచి మ్యారేజ్ డేట్ కూడా కావాలి. ఈ మ్యారేజ్ డేటు
పవర్ఫుల్ గా ఉంటుంది. ఒక బేస్మెంట్ లాంటిది ఈ మ్యారేజ్ డేటు. ఈ బేస్మెంట్ లాంటి ఉండే ఈ మ్యారేజ్ పవర్ తో మనందరం కూడా బాగా ఎదగాలి. ఇది చూసుకొని ఇప్పుడు మీ మ్యారేజ్ డేట్ బాగలేకపోతే, ఒకవేళ ఏప్రిల్ 19th ఒక ముహూర్తం ఉంది, మనమే కండక్ట్ చేస్తున్నాం, మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ మ్యారేజ్ డేట్కి వచ్చేయండి. నెక్స్ట్ ఆగస్టు 19th ఉంది, మీరు దాన్ని చేసుకొని ముందుకు రాగలరు. దయచేసి మీ అందరు కూడా శక్తివంతంగా మారే పవర్ చూసుకొని ముందుకెళ్ళండి. లైఫ్లో మనందరం కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరికి కూడా ఒక మంచి అకౌంట్ నంబర్ ఉండాలి, మంచి వెహికల్ నంబర్ చూసుకోండి. 3478 వెహికల్ నంబర్స్ లేకుండా చూసుకోండి, మీ లైఫ్లో చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే ఇప్పుడు పీతో మొదలైన పేర్లకు ఎలా ఉంటాయి అంటే, పీతో మొదలైందంటే పీ లెటర్ దేనికి సంకేతం అంటే 8 నంబర్ వస్తుంది. ఈ 8 నంబర్ దేనికి సంబంధించిందంటే శనికి సంబంధించింది. శని చేసే తత్వం ఏంటి? మీ లైఫ్ లో శని దశ మొదలైందని చాలా మంది అనుకుంటుంటారు. నాకు శని వక్ర దశలో ఉన్నాడు, ఆ దశలో ఉన్నాడు, ఈ దశలో ఉన్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి? అలాంటి సిచ్యువేషన్సే ఈ పీ పేరుతో మీ లైఫ్ లాంగ్ అలే కష్టాలు అనుభవిస్తుండాలి. మీరు చేసే ప్రతి పనిలో ఎప్పుడు కూడా స్లో మూమెంట్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అయితే మీరు ఒక పని చేస్తున్నారు, ఏదైనా సరే ఒక చిన్న పని, మీరు ఒక వెంచర్ నడిపిస్తున్నారు, లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ నడిపిస్తున్నారు. ఈ పీతో మొదలైంది. మీ యొక్క ప్రాజెక్టు చాలా లేట్గా, మీరు అనుకున్నది 1 yearలో అయితే దాదాపు 2 years 3 years కావచ్చు. మీరు చేసే ప్రతి పని కూడా స్లో మూమెంట్ చేస్తుంది. 1 రోజు 2 రోజుల్లో కావాల్సిన పని కొన్ని రోజులు వెనక్కి తీసుకెళ్తుంటుంది. అది చాలా, మీకు డబ్బు రాదని చెప్పట్లేదు, డబ్బు వస్తుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ మీరు కూడా ఆ మంచి వ్యక్తులుగా ఉంటారు. ఎక్కడైనా మీరు ఒక వ్యక్తి దగ్గర జాబ్ చేస్తున్నారు, ఆ జాబ్ చేస్తుంటే కనుక ఆ వ్యక్తికి చాలా లాభం ఉంటుంది మీతోని. ఎందుకంటే మీరు చాలా నిజాయితీగా ఉంటారు. అదేంటి సార్ మరి ఆయనకు లాభం ఉంటే నాకేంటంటే, ఆ వ్యక్తికి చాలా లాభం ఉంటాయి. ఆ లాభాల్ని కూడా నువ్వు ఆశించకుండా నీ యొక్క పనిని చేసుకుంటూ వెళ్తుంటావు. చాలా మంచి పేరు ఉంటుంది నీకు అతని దగ్గర, చాలా ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది. కానీ నువ్వు దేన్ని ఆశించకుండా చేసుకుంటూ పోతుంటావు. మీ మ్యారేజ్ డేట్లో కూడా 8, 17, 26 ఉన్నా కూడా ఇలాంటి బిజినెస్లే చేసుకుంటూ పోతారు. ఇలాంటి లేట్ మూమెంటే అవుతుంది. మీ లైఫ్లో మీ ఇంట్లో వస్తే కూరగాయలు ఉండవు, మీ ఇంట్లో వస్తే టీవీ ఉండదు, మీ ఇంట్లో వస్తే ఫీజులు ఉండవు, మీ ఇంట్లో వస్తే ప్రాబ్లమ్సే ఉంటాయి. అక్కడ మాత్రం నువ్వు చేసే వ్యక్తి, నువ్వు పని చేసే వ్యక్తి కావచ్చు, నువ్వు చేసే ఒక వెంచర్ కావచ్చు, ఏదైనా సరే బాగా గ్రాండ్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి నెగిటివ్ పాలైపోతుంటావు, ఇక్కడికి వచ్చేసరికి సమస్యలతో నిండిపోయి ఉంటావు. ఇక్కడికి వచ్చేసరికి నీ లైఫ్లో మొత్తము పుట్టినప్పటి నుంచి, అంటే నీ పేరు వచ్చినప్పటి నుంచి నీ లైఫ్లో ఎన్ని జరిగినా కూడా ఇలాంటి స్లో మూమెంట్స్ జరుగుతుంటాయి. ఇది మార్చుకోండి, ఈ స్లో మూమెంట్ని మార్చుకోండి, మీకు స్పీడప్ అందుకునేలా చేసుకోండి. అది ఎలా చేసుకోవాలో ఏంటో క్లియర్గా కన్సల్టేషన్ తీసుకోండి, మీకు క్లియర్గా చెప్తాను. 100% మంచి శక్తివంతంగా మారి మీ లైఫ్ని, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని, మీరు చాలా మంది కూడా నేను చూస్తూ ఉంటాను, ఇక్కడ మంచి సంస్థలు ఏర్పాటు చేసింటారు వీళ్ళు, కానీ ఆ సంస్థలో మీ పేరు అవన్నీ నిలబెట్టుకొని ముందుకెళ్ళండి. దయచేసి పీతో ఉంటే మాత్రం తొందరగా ఆ పేరు కరెక్షన్ చేసుకోండి. మీరు శక్తివంతంగా మార్చేటివి కుబేర రాడ్స్ ఉన్నాయి, మొబైల్ నంబర్ ఉంది, మీ పెళ్లి డేట్ ఉంది. ఇవి మార్చుకొని పేరుతో సహా చేసుకుంటే 100% ఫాస్ట్ గ్రోయింగ్ అనేది మీ లైఫ్లో ఉంటుంది. చూసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ.